పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని నిర్ణయించామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన పగడాల ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని రాజమండ్రి శివారులో రోడ్డు పక్కన మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్టు ఎస్పీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సోమవారం రాత్రి 11:43 ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళుతున్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని ఎస్పీ తెలిపారు. ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. ఇంతవరకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని, కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం చేయించామని, ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయించామన్నారు. అనంతరం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ తెలుసు, పగడాల ప్రవీణ్ అనేవారు మృతి చెందారు. మన ప్రాంతంలో వారి మృతదేహం వారి కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి, వారి మిత్రులందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. అదే సందర్భంగా ఈ కేసుకి సంబంధించి వివరాలు తెలియజేసే ముందు, మీ అందరికీ తెలుసు, ఈ కేసు కనుక చాలా నిన్న ఈరోజు కూడా మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు. మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ. సో మీరందరూ కూడా ఆ రోజు 24th ఏదైతే జరిగిందో, మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే, ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి. చెప్పిన తర్వాత ఆయన దగ్గర చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా BR1 పిలిపించుకోండి. అలాగే డెత్ అయింది లేదా చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్, మిత్రులు. అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు, ఇదే బాడీ అని.